హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నా కదా, బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఫినిషింగ్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్లౌజ్ ఫినిషింగ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కానీ షేప్ బెల్ట్ కానీ ఇలా నీట్గా రావాలి. చూసారా, కప్ షేప్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా రావాలి. బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి. నేను ఎంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అంతే పర్ఫెక్ట్గా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజేలే ఏముందులే అని మాత్రం తీసేయద్దు ఫ్రెండ్స్. ప్లెయిన్ బ్లౌజ్లోనే చాలా టిప్స్ ఉంటాయి. ఈ ప్లెయిన్ బ్లౌజ్ని స్టిచ్ చేయడం వచ్చింది అని అంటే ఎలాంటి బ్లౌజ్నైనా మీరు ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్లెయిన్ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ని కట్ చేశాక ఇలా క్లాత్ అయితే మిగులుతుంది కదా ఫ్రెండ్స్. ఈ క్లాత్లో మనం జాయింట్స్ వేయడానికి ఎక్కడ పీస్ తీసుకోవాలి, మెడ పీస్కి కానీ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి నడుం పట్టీకి ఎక్కడెక్కడ క్లాత్ తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం నెక్ దగ్గర కట్ చేస్తాం కదా, ఆ పీస్ వచ్చేసి మనం నడుం పట్టి అంటే వేస్ట్ బెల్ట్కి రెడీ చేసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. ఈ పీస్ని మనం కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుని మనం మిడిల్లో జాయింట్ వేస్తాం కదా, జాయింట్తో సహా మనకి ఎంత క్లాత్ కావాలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. మిడిల్లో ఇలా ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసుకుంటే 2 ఇంచెస్కి స్ట్రైట్ పీస్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ చిన్న పీస్ ఉంది కదా, ఈ పీస్ని కూడా పడేయకూడదు, మనకి జాయింట్స్కి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి క్రాస్ పీస్. అంటే ఒకవేళ మీరు క్రాస్ పీస్ కావాలంటే క్రాస్ పీస్, లేదా స్ట్రైట్ పీస్ కావాలంటే స్ట్రైట్ పీస్ కట్ చేసుకోవాలన్నమాట మెడ పీస్ కోసం. ఇక్కడ ఉంది చూసారా, ఈ పీస్ వచ్చేసి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి వస్తుంది. అంటే కాజా బెల్ట్కి మనకి 4 ఇంచెస్ వరకు కావాలి కాబట్టి హుక్స్ బెల్ట్కి ఈ క్లాత్ సరిపోతుంది. కరెక్ట్గా 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా హుక్స్ బెల్ట్ పొడవు వచ్చేసి ఒక 9 లేదా 10 ఇంచెస్ వరకు తీసుకోవాలి. నేనైతే 9 ఇంచెస్ పీస్ తీసుకున్నాను. కాజా బెల్ట్కి మనకి వెడల్పు ఎక్కువ ఉండాలి, అందువల్ల ఈ పీస్ తీసుకుంటున్నాను. ఇంచుమించుగా 3.5 లేదా 4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. క్లాత్ ఎక్కువగా ఉంటే ఓకే, క్లాత్ లేదు అని అనుకుంటే ఇబ్బంది అయిపోతుంది. ఇలా 3.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. ఇది కాజా బెల్ట్ కోసం, మిడిల్లోకి జాయింట్ వస్తుంది. ఈ పీస్ని నీట్గా కట్ చేసుకోవాలి. సేమ్ ఇంత వెడల్పుతో పీస్ ఉంటే ఓకే, లేదన్నప్పుడు ఇలా కట్ చేసి జాయింట్ వేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చేసి మనకి జాయింట్స్కి సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనకి హ్యాండ్స్కి జాయింట్ వేసుకోవాలి కదా, అందువల్ల జాయింట్ వేయడానికి ఈ పీస్తోనే అడ్జస్ట్ చేసుకోవాలి. క్రాస్ పీస్ జాయింట్ వేయడానికి తీసుకోకూడదు, స్ట్రైట్ పీసే తీసుకోవాలి. హ్యాండ్స్కి జాయింట్ వేసేటప్పుడు క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని, అంటే ఈ హ్యాండ్స్ పార్ట్ రైట్ సైడ్ ఇలా పై వైపున జాయింట్ వేసే క్లాత్ని 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో మనం స్టిచ్ వేసుంటాం కదా, ఆ ఖర్చు క్లాత్ని ఇలా నీట్గా మన నెయిల్స్తో ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎత్తుగా లేకుండా గుచ్చుకోకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం వేసే జాయింట్స్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతాయి, బ్లౌజ్లోకి అస్సలు రావు. అందువల్ల జాయింట్స్ వేసేటప్పుడు ఖర్చు కరెక్ట్గా తీసుకోండి. జాయింట్ దగ్గర నీట్గా నెయిల్స్తో ఓపెన్ చేసుకుంటే ఎత్తుగా లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా నెయిల్స్తో రబ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హ్యాండ్కి జాయింట్ వేశాను కదా, ఇలా జాయింట్ వేశాక ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి లోతు తీసున్నాం కదా, లోతు తీసిన సైడు ఈ 2 లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని మనకి జాయింట్ ఎక్కడ వరకు వస్తుంది అంటే మనం 2 ఇంచెస్ వరకు ఖర్చునిచ్చాం కదా, ఇలా నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇటువైపు క్రాస్గా, అలాగే పై వైపును కూడా ఇలా స్ట్రైట్గా. ఓకేనా? ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ దగ్గర 2 లేయర్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఆ విధంగా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ జాయింట్కి యాడ్ చేసుకున్నాం కదా, సెకండ్ సైడ్ జాయింట్ వేయడం కోసం ఇలా స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. మిగిలిన 2 పీసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ 2 పీసెస్ క్రాస్గా ఉన్నాయన్నమాట. అందువల్ల స్ట్రైట్ పీస్ మాత్రమే తీసుకోవాలి. క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది. జాయింట్స్ దగ్గర క్రాస్ పీస్ వేశారు అంటే బ్లౌజ్ అనేది సాగుతూ ఉంటుందన్నమాట, ఫినిషింగ్ నీట్గా రాదు. అందువల్ల స్ట్రైట్ పీస్తోనే జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత నీట్గా ఇలా రబ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా జాయింట్ వేసుకోవాలి.
జాయింట్ వేసేటప్పుడు చంక క్రింది వైపున పీస్ అనేది కొంచెం పెద్దదిగా ఉండాలి. క్రింది వైపున సన్నగా ఉన్నా పర్వాలేదు, కానీ పై వైపున కొంచెం వెడల్పు ఉండాలన్నమాట. పావించి ఖర్చును మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ ఖర్చులు తీసుకోకూడదు. పై వైపున స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు, కానీ ఫస్ట్ లాస్ట్ ఖచ్చితంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి, లేదంటే ఈ స్టిచ్చెస్ ఓపెన్ అయిపోతాయి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ క్లాత్ని నీట్గా కట్ చేస్తాను కదా, సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ జాయింట్ వేసుకున్నాను కదా, ఆ రెండు క్లోత్స్ని కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ టక్స్ పక్కన చూసారా, ఈ 2 లేయర్స్ కరెక్ట్గా ఉండాలన్నమాట, హెచ్చు తగ్గులు ఉండకూడదు. ఒకవేళ హెచ్చు తగ్గులు ఉంది అని అంటే సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ప్లస్ గుర్తు రాదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీట్గా ఉండాలి ఈ ఖర్చు దగ్గర, ఓకేనా. ఇలా హ్యాండ్స్కి జాయింట్ వేసుకోవాలి రెండు వైపులా. చూసారా, ఖర్చులోకి జాయింట్ అయితే వెళ్ళిపోతుంది. ఇలా జాయింట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున మనం నడుం పట్టీని రెడీ చేసుకోవాలి కదా. నడుం పట్టీ కోసం నేను ఆల్రెడీ పీస్ తీసుకున్నాను కదా, ఈ పీస్ని ఇలా నీట్గా 2 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని మిడిల్లో జాయింట్ వేసుకోవాలి. ఈ నడుం పట్టీని నీట్గా ఓపెన్ చేసుకొని రాంగ్ సైడ్కి ఒక పావించి ఖర్చుతో ఇలా ఫోల్డ్ చేసి నడుం పట్టీని రెడీ చేసుకోవాలి. స్ట్రెయిట్ పీసే తీసుకోవాలి ఫ్రెండ్స్, క్రాస్ పీస్ తీసుకోకూడదు. ఒకవేళ మీరు క్రాస్ పీస్ తీసుకున్నారు అంటే ఇలా లాగినట్టుగా లూజ్గా వస్తుందన్నమాట, బ్లౌజ్ అనేది నీట్గా ఉండదు. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే నడుం పట్టీ కాదు, హుక్స్ బెల్ట్ కాదు, ఇవన్నీ కరెక్ట్గా తీసుకోవాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే విధంగా 2 ఇంచెస్ పీస్ తీసుకున్నాం అనుకోండి, వెడల్పు 2 ఇంచెసే ఉండాలి. పొడవు మాత్రం ఈ బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో అంత స్ట్రెయిట్ పీస్ తీసుకోవాలి. క్రింది వైపు నేను 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపున ఈ నడుం పట్టీని ఇలా టర్న్ చేసుకొని నడుం పట్టీ చివరికి స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ పైన స్టిచ్ అనేది రాకూడదు. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఐరన్ చేసినట్టుగా ఉండాలన్నమాట. బ్లౌజ్ స్టిచ్ చేశాక కూడా ఎక్కడ నలిగి రాకూడదు. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. స్టిచ్ అనేది రైట్ సైడ్కి అస్సలు కనిపించదు. కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ మనకి ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గరికి ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఉంది కదా, ఈ డీప్ కంటే 1 లేదా 1.5 ఇంచెస్ క్రిందికి ఉండేలా డాట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ నెక్ డీప్ బాగా పైకి ఉంది అని అంటే 1 లేదా 1.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. డీప్ మరీ క్రిందికి ఉందనుకోండి, ఒక 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ క్రిందికి డాట్స్ని మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. అందువల్ల నెక్ డీప్ కంటే డాట్ అనేది క్రిందికి రావాలి. అలాగే ఇక్కడ డాట్స్ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా 2 డాట్స్ ఒకే హైట్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోండి, ఓకేనా. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. మనకి 35 ఇంచెస్ కదా, 4వ భాగం 8.75 ఇంచెస్కి ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆ బ్లౌజ్ వచ్చేసి 1.5 ఇంచెస్ తక్కువ ఉంది, అంటే కొంచెం లూజ్ కావాలన్నారు నడుం దగ్గర. అందువల్ల నేను 35 ఇంచెస్లో 4వ భాగం తీసుకొని 8.75 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ హ్యాండ్ క్రింది వైపున రాంగ్ సైడ్కి ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ కోసం అనమాట. మనం కటింగ్ చేసేటప్పుడు 1 ఇంచ్కి మార్క్ చేశాను కాబట్టి కరెక్ట్గా ఈ 2 హ్యాండ్స్కి క్రింది వైపున 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా నీట్గా ఫోల్డ్ చేసి ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఇక్కడ దారాలు అనేది లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా ఫోల్డ్ చేయకపోతే ఫినిషింగ్ నీట్గా ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి నీట్గా 1/4 ఇంచ్ ఖర్చు మాత్రమే 2 హ్యాండ్స్కి తీసుకోవాలి. ఒక హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు ఒక హ్యాండ్నే స్టిచ్ వేయకూడదు, 2వ హ్యాండ్ కూడా స్టిచ్ వేస్తే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి. ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను కదా, కరెక్ట్గా నేను మార్కింగ్ ఇచ్చాను చూసారా, అక్కడికి ఇలా ఇంకొక ఫోల్డింగ్ తీసుకోవాలి. నెయిల్తో అయినా ఇలా రబ్ చేసి వదిలేయండి, లేదా ఒక లూజ్ స్టిచ్ అయినా వేసుకోండి. హెమ్మింగ్ వేసిన తర్వాత ఈ లూజ్ స్టిచ్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే లూజ్ స్టిచ్ వేస్తాను, ఎందుకంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా వస్తుంది. మీకు ఇలా రబ్ చేసి వదిలేసిన ఇబ్బంది ఏమీ లేదు. అంటే హ్యాండ్ పొడవు కరెక్ట్గా రావాలి కాబట్టి నేను ఒక లూజ్ స్టిచ్ వేస్తున్నాను. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత లోతు తీసిన సైడు 2 హ్యాండ్స్కి కరెక్ట్గా రావాలి. ఇలా మిడిల్లోకి షోల్డర్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని
మనకి ఖర్చు సైడు 2 లేయర్స్ క్లాత్ కరెక్ట్గా రావాలి, లేదంటే మనకి సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి మనం హ్యాండ్స్ రెడీ అయ్యాక ఈ ఖర్చు క్రింది వైపున క్లాత్ అనేది 2 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్స్ రెడీ అయ్యాక చూసారా, లోతు తీసిన సైడు ఇలా ఎదురెదురుగా రావాలి. అప్పుడే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఈ 2 హ్యాండ్స్ పొడవు కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సపోజ్ ఒక హ్యాండ్ పొడవు ఎక్కువ తక్కువలు వస్తే కరెక్ట్గా 2 హ్యాండ్స్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ చూపించిన విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా క్లాత్ని ఇలా 2 లేయర్స్ నీట్గా ఒక క్లాత్ మీద ఒక క్లాత్ వచ్చేలా ఫోల్డ్ చేసుకొని, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇంప్రెషన్ కనిపిస్తుంది కదా, బస్ట్ తక్కువ కాబట్టి 2.25 లేదా 2.5 ఇంచెస్ హైట్ సరిపోతుంది. అర్థమైందా? అంటే మనకి అపెక్స్ పాయింట్ ఉంటుంది కదా, అపెక్స్ పాయింట్ క్రింది వైపున ఒక 1/2 లేదా ఒక 1 ఇంచ్ క్రిందికి వచ్చేలా డాట్స్ని మార్క్ చేసుకోవాలి. అప్పుడే కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ బస్ట్ తక్కువ కదా, అందువల్ల షార్ప్గా కాకుండా రౌండ్ షేప్ వచ్చేలా డాట్ని ఇలా మార్క్ చేసుకున్నాను. చెస్ట్ తక్కువ కాబట్టి 2 వైపులా 1 ఇంచ్కి, అంటే 2 వైపులా 1 ఇంచ్కి మార్క్ చేశాను. నెక్స్ట్ సెకండ్ డాట్ని వచ్చేసి 2.5 లేదా 2.25 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. థర్డ్ డాట్ని 3.5 లేదా 3.25 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో వీళ్ళకి కూసిగా కావాలా, షార్ప్గా కావాలా, అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది వాళ్ళని అడిగి కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా షార్ప్గా కావాలంటే షార్ప్గా స్టిచ్ చేయాలి. లేదు కొంచెం రౌండ్ షేప్ కావాలి అంటే నేను మార్క్ చేశాను కదా, కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా హ్యాండ్తో ప్రెస్ చేయడం వలన ఇంప్రెషన్ నీట్గా సెకండ్ క్లాత్ మీద వస్తుంది. ఇలా నీట్గా డ్రా చేసి డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని 2 లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని, నేను 1 ఇంచ్ వెడల్పు ఇచ్చాను కదా, ఇలా క్లాత్ని 2 వైపులా నీట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని 2 వైపులా 1 ఇంచ్ మాత్రమే రావాలి ఫోల్డింగ్లోకి. ఎక్కువ వచ్చేసిందంటే కప్ షేప్ పెద్దది అయిపోతుంది, ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిపోతుంది అనమాట. కాబట్టి కరెక్ట్గా 1 ఇంచ్కి ఇలా క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే కప్ షేప్ రౌండ్గా రావాలి కదా, అందువల్ల క్రింది వైపున క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ డాట్ని కూడా 1/4 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ప్రతి డాట్కి రఫ్ స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేశాక ఒకవేళ ఈ స్టిచ్ కానీ రిమూవ్ అయింది అని అంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ చివర రఫ్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే థర్డ్ డాట్ను కూడా కరెక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడా లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కదా, అందువల్ల ఇలా నీట్గా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ వేశాక ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి పై వైపున స్టిచ్చెస్ని. అంటే ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసాం కదా, కప్ షేప్ చూసారా ఇలా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ రౌండ్గా రావాలి అంటే ఇలా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే సెకండ్ క్లాత్ కూడా డాట్స్ని స్టిచ్ వేసుకున్నాను. చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో. అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేశాక ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా, మిడిల్లో డాట్ని చూసారా, ఈ 2 డాట్స్ కరెక్ట్గా స్ట్రైట్గా రావాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. చూసారా ఇలా రావాలన్నమాట. అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవును కూడా చెక్ చేసుకోవాలి. సపోజ్ మీకు ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి, ఇక్కడే కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం నేను ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను. మరి డార్క్ కలర్ ప్యాంట్ క్లాత్ అయితే అంత బాగుండదని ఇలా లైట్ కలర్ ప్యాంట్ క్లాత్ని తీసుకొని ప్యాంట్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను. సపోజ్ మీరు బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంది అని అంటే మనం ఇంకొక షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవచ్చు. కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను, అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ క్లాత్ని అస్సలు లాగకూడదు, ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి, ఎక్కడ క్లాత్ని లాగకూడదు. ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ కరెక్ట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఇలా 2 షేప్ బెల్ట్స్ని ఒక షేప్ బెల్ట్ తర్వాత ఒక షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపుకి నెయిల్తో ఇలా రబ్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఈ ఒరిజినల్ క్లాత్ చివరికైనా స్టిచ్ వేసుకోండి, లేదా 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా పై వైపున స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ప్యాంట్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోవాలి, పై వైపుకి అస్సలు రాకూడదు. ఓన్లీ
ఒరిజినల్ క్లాత్ మాత్రమే పై వైపుకి వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే స్టిచ్ సెకండ్ క్లాత్ మీద కూడా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఖర్చులు కూడా కరెక్ట్గా వస్తాయి. 2 షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక మనకి కరెక్ట్గా 2 షేప్ బెల్ట్స్ నీట్గా వస్తాయి. అందువల్ల ఈజీగా ఉంటుంది. అలాగే మనకి కన్ఫ్యూజన్ లేకుండా 2 షేప్ బెల్ట్స్ కరెక్ట్గా వస్తాయి. మీకు హుక్స్ బెల్ట్ సైడు కాజా బెల్ట్ సైడు ఏ షేప్ బెల్ట్ ఎటు వస్తుందో తెలియదు కదా ఫ్రెండ్స్. అందువల్ల ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోండి. మీరు ఇన్విజిబుల్గా ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి అని అంటే ఇక్కడ స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఇన్విజిబుల్గా స్టిచ్ వేయట్లేదు కాబట్టి పై వైపున ఇలా నీట్గా స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ పై వైపున ప్యాంట్ క్లాత్ ఉంది కదా, ఈ ప్యాంట్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. 2 షేప్ బెల్ట్స్ రెడీ అయ్యాక ఇలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని హైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసి నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను. ఏ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున క్లాత్ని కానీ క్రింది వైపున షేప్ బెల్ట్ని కానీ అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని యాడ్ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి ఫ్రెండ్స్. ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తక్కువ తీసుకున్నారు అంటే ఒక ఫ్రంట్ పార్ట్ పొడవైపోతుంది, ఒక ఫ్రంట్ పార్ట్ షార్ట్ అయిపోతుంది. ఖర్చులు ఎంత కరెక్ట్గా తీసుకుంటామో బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఫాస్ట్గా స్టిచ్ చేయాలనేమీ లేదు. స్లోగా మీరు కరెక్ట్గా నేర్చుకోండి. మీరు స్టార్టింగే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఇవ్వడం నేర్చుకున్నారు అంటే ఆ ఫినిషింగ్ అనేది మీ దగ్గర నుంచి అస్సలు వెళ్ళదు. ఓకేనా? ఇలా నీట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే ఇలా కట్ చేసుకొని నెక్స్ట్ ఈ షేప్ బెల్ట్ పై వైపున ఒరిజినల్ క్లాత్ చివరికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారా 2 ఫ్రంట్ పార్ట్స్ పొడవు కూడా కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఇలా క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను కదా, కాజా బెల్ట్కి కరెక్ట్ స్ట్రైట్ పీస్ అయితే లేదు. అందువల్ల జాయింట్ వేసుకొని ఇలా నీట్గా ఈ జాయింట్ని ఇలా ఓపెన్ చేసుకొని కరెక్ట్గా 2 ఇంచెస్ ఉండాలన్నమాట ఈ పీస్ అనేది. ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా కాజా బెల్ట్ని అలాగే హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. 2 ఇంచెస్ వెడల్పు అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా హుక్స్ బెల్ట్ని అయితే రెడీ చేసుకున్నాను. మామూలుగా 4 ఇంచెస్ పీస్ తీసుకొని 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటాము. ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంటే మనకి జాయింట్స్ అనేది రాదనమాట. ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా లేనప్పుడు ఇలా జాయింట్ వేసుకొని హుక్స్ బెల్ట్ని అండ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్ని 1 ఇంచుకి వచ్చేలా ఫోల్డ్ చేసి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే కాజా బెల్ట్ని రెడీ చేస్తున్నాను. మీ ఏరియాని బట్టి అంటే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ వస్తుంది కదా, ఆ బ్లౌజ్లో హుక్స్ బెల్ట్ ఎటువైపుకు ఉంది, కాజా బెల్ట్ ఎటువైపుకు ఉందో చెక్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. నేనైతే లెఫ్ట్ సైడ్ కాజా బెల్ట్ని రెడీ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని ఫస్ట్ 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఉండాలి, 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ ఉండాలి. ఇలా కరెక్ట్గా క్రింది వైపుకి ఫోల్డ్ చేసి క్రింది వైపున అలాగే పై వైపున ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు క్రింది వైపున వెడల్పు ఎంత ఉందో పై వైపున కూడా అంతే వెడల్పు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచ్ ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. పై వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని రెడీ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని మిడిల్లో డాట్ ఉంది కదా, డాట్ దగ్గర చిన్న ఫోల్డింగ్ ఇచ్చాము అంటే పట్టినట్టు లేకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట. 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ రఫ్ స్టిచ్ వేసుకోవాలి. హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలానే బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని చివరికి ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడికి ఎండ్ చేసేయాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక 2 ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే ఇప్పుడు కట్ చేసుకోండి. చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు కానీ షేప్ బెల్ట్ మిడిల్లో డాట్ అనేది ఇలా నీట్గా రావాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్.
ఫ్రంట్ పార్ట్ లూజ్ని 8.35 ఇంచెస్కి, హుక్స్ బెల్ట్ సైడ్ మాత్రం హుక్స్ బెల్ట్తో సహా మార్క్ చేసుకోవాలి. కాజా బెల్ట్ సైడ్ మాత్రం కాజా బెల్ట్ని వదిలేసి 8.35 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మెడ పీస్ని రెడీ చేయడం కోసం మనకి క్రాస్ పీస్ కదా కావాలి. ఇప్పుడు క్రాస్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఈ క్రాస్ పీస్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా ప్రతి పీస్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనం మార్క్ చేసుకునే ప్రతి పీసు 1.5 లేదా 1.5 ఇంచెస్ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా రెడీ అవుతుంది. అర్థమైందా? ఇలా లైన్స్ని డ్రా చేసుకున్న విధంగా ఈ క్రాస్ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు క్రాస్ పీస్ కావాలంటే క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. స్ట్రెయిట్ పీస్ కావాలంటే స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పీసెస్ని రెడీ చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఇలా క్రాస్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి పీస్కి. ఈ 2 క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది. అందువల్ల క్రాస్ని యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా సాగాలి అంటే ఖచ్చితంగా ఇలా క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? ఈ జాయింట్స్ దగ్గర ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఈ వేస్ట్ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా డైరెక్ట్గా ఒక ఫోల్డింగ్ పైన ఒక ఫోల్డింగ్ని ప్లేస్ చేసి స్టిచ్ చేయడం ఇబ్బంది అని అంటే ఇలా ఈ క్రాస్ పీస్ రైట్ సైడ్ ఇంకొక క్రాస్ పీస్ని ఇలా ప్లేస్ చేసి క్రాస్గా 1/4 ఇంచు ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్రాస్ పీస్ని యాడ్ చేశాక జాయింట్స్ దగ్గర ఇలా వేస్ట్గా కొంచెం క్లాత్ అనేది ఉంటుంది. ఆ క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి, లేదంటే మనం వేసిన స్టిచ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అలా ఓపెన్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా రఫ్ స్టిచ్ వేసుకోండి. చూసారా, ఈ జాయింట్స్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అలాగే ఈ జాయింట్స్ దగ్గర మనం జాయింట్ వేసాం కదా, ఆ జాయింట్ క్లాత్ని 2 వైపులా మన నెయిల్తో నీట్గా ఓపెన్ చేసుకోవాలి. లేదంటే మనం మెడ పీస్ని స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఎత్తుగా ఉంటుందన్నమాట నెక్ దగ్గర. కాబట్టి ఈ జాయింట్స్ దగ్గర ఉన్న ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఈ వేస్ట్ క్లాత్ని 2 వైపులా నీట్గా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓకేనా, ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి. చూసారా, క్రాస్ పీస్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే వెడల్పు ఉండాలి. మనకి నెక్ ఎంత అయితే ఉందో ఆ నెక్కి అంతా సరిపోయేలా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 2 షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసినప్పుడు పొడవు కరెక్ట్గా ఉందా లేదా, సైడ్ జాయింట్ వైపు నీట్గా సరిపోతూ ఉందా, ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా ఉందా అనేది చూసుకోండి. సపోజ్ ఎక్స్ట్రా వచ్చింది అని అంటే ఈ షేప్ బెల్ట్ పై వైపున ఒక స్టిచ్ వేసుకోండి. అప్పుడు ఈ 2 ఫ్రంట్ పార్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి, కొంచెం జాగ్రత్తగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువే వస్తుంది, తక్కువ అయితే రాదు. ఎక్కువ వచ్చింది అని అంటే షేప్ బెల్ట్ దగ్గర అయినా ఒక స్టిచ్ వేసుకోండి, లేదా 4th డాట్ అయినా స్టిచ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ పొడవు ఒకవేళ ఎక్కువ వస్తే. ఓకేనా? ఇలా షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ డబల్ స్టిచ్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 వైపులా ఈ షోల్డర్ స్ట్రిప్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా టేప్తో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ నేను క్రాస్ పీస్ని రెడీ చేసుకున్నాను కదా, ఈ క్రాస్ పీస్ని ఇలా ఫస్ట్ ఒక 1 ఇంచ్ వరకు బయటికి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ క్లాత్ని అస్సలు లాగకూడదు. మీరు కొంచెం క్లాత్ని లాగినా కూడా భుజాలు జారిపోతాయి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్నది క్రాస్ పీస్. అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్స్ రౌండ్ నెక్స్ అనమాట. రౌండ్ నెక్కి సాగే గుణం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం లాగినా కూడా, ఇక్కడ మీరు కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసినా కూడా లూజ్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఈ షోల్డర్స్ అనేది పైకి లేచినట్టుగా వస్తాయి. అలాగే భుజాలు జారిపోతాయి. భుజాలు జారకుండా ఉండాలి అంటే ఈ టిప్స్ని పాటిస్తూ 1/4 ఇంచ్ ఖర్చును తీసుకోవాలి. అలాగే ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ క్లాత్ని అస్సలు లాగకూడదు. ఖర్చు కరెక్ట్గా తీసుకోండి. మీరు బిగినర్స్ అయితే స్టిచ్ చేయడానికి మీకు ఇబ్బంది, ఖర్చులు కరెక్ట్గా తీసుకోలేకపోతున్నాము అని అనుకుంటే మీరు ఒక 1/4 ఇంచ్కి ఒక లైన్ని డ్రా చేసుకోండి మెడ పీస్ చివరికి. ఓకేనా? ఆ లైన్ మీదనే 1/4 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్కి స్టిచ్ను చూసారా, ఆ ఖర్చు క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ 1/4 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఖర్చు ఏమాత్రం ఎక్కువ తీసుకున్నారు అంటే మీరు హెమ్మింగ్ వేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అలాగే నెక్ షేప్ కూడా షేప్ అవుట్ అయిపోతుంది. మీకు రౌండ్ షేప్ నీట్గా రావాలి అంటే ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి. కార్నర్స్లో టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. మీరు దగ్గరికి టక్స్ ఇచ్చేసారంటే
రైట్ సైడ్కి క్లాత్ కట్ అయిపోతుంది. ఓకేనా? అందువల్ల టక్స్ని ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా టక్స్ని ఇవ్వండి. ఇలా టక్స్ని ఇచ్చాక మనం పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ మెడ పీస్ని నెయిల్తో ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా రబ్ చేసుకోవాలి. చూసారా? ఇలా రబ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ మెడ పీస్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని మనకి పావించి ఖర్చుతో స్టిచ్ వేస్తున్నాం కదా, కరెక్ట్గా పావించికే ఫోల్డ్ చేసుకోవాలి. అందుకే మీరు పావించికే స్టిచ్ వేయండి అని చెప్పాను. ఓకేనా? పావించికే ఫోల్డింగ్ అయితే వస్తుందన్నమాట ఫస్ట్ నుంచి చివరి వరకు. ఇక్కడ కూడా మీరు ఈ మెడ పీస్ని అస్సలు లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం మీరు క్లాత్ని గట్టిగా లాగారు అంటే షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి. ఓకేనా? కటింగ్లోనే కాదు, స్టిచ్చింగ్లో కూడా చాలా టిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి, లేదంటే భుజాలు జారిపోతాయి. కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి పావించి ఖర్చుతో. నెక్స్ట్ ఇక్కడ వేసే స్టిచ్ అనేది మెడ పీస్ చివరికి స్టిచ్ వేసుకోవాలి. బ్లౌజ్ పీస్ పైన అస్సలు స్టిచ్ అయితే రాకూడదు. ఓకేనా? ఇలా మెడ పీస్ చివరికి స్టిచ్ వేసుకుంటూ రావాలి. పావించికి మాత్రమే ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నెక్ కార్నర్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి. ఏ మాత్రం గట్టిగా లాగారు అంటే ఈ కార్నర్స్ అనేది షేప్ అవుట్ అయిపోతాయి. రౌండ్ షేప్ నీట్గా రావాలి కదా, అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ కరెక్ట్గా పావించికి ఇలా ఫోల్డ్ చేస్తూ పై వైపున ఈ మెడ పీస్ చివరికి మాత్రమే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ క్లాత్ని లాగొద్దు ఫ్రెండ్స్. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు పావించికి మాత్రమే ఫోల్డింగ్ ఇవ్వాలి ఫస్ట్ నుంచి చివరి వరకు. ఓకేనా? ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్ స్టిచ్ చేసేటప్పుడు ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తక్కువ తీసుకున్నారు అంటే బ్లౌజు పాడైపోతుంది. కాబట్టి కేర్ఫుల్గా ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం ఫస్ట్ నేర్చుకోండి. మనకి బేసిక్ నాలెడ్జే ప్లెయిన్ బ్లౌజ్. ఓకేనా? ప్లెయిన్ బ్లౌజ్ని మీరు స్టిచ్ చేయడం కరెక్ట్గా నేర్చుకున్నారు అంటే ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడా ఈజీగా స్టిచ్ చేసుకుంటారు. చిన్న సైజు పెద్ద సైజు అనేమీ లేదు. ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. ప్లెయిన్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేయడం నేర్చుకోండి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి, అదే బేసిక్ నాలెడ్జ్. ఓకేనా? అలాగే ఈ కార్నర్స్ కానీ స్క్వేర్ షేప్ కానీ ఇలాంటి నెక్స్ వచ్చినప్పుడు మనం మెడ పీస్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి, ఇవన్నీ టిప్స్ అన్నమాట బిగినర్స్కి. ఈ వీడియో చూస్తూ మీరు బ్లౌజ్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూసారా, ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. సపోజ్ మీరు కట్ చేయలేదు అంటే హెమ్మింగ్ వేసేసారనుకోండి సపోజ్, అప్పుడు నెక్ దగ్గర ఎత్తుగా అయిపోతుంది, గుచ్చుకుంటూ ఉంటుందన్నమాట. అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడానికి ముందే, అలాగే హ్యాండ్స్ని యాడ్ చేయడానికి ముందే ఈ షోల్డర్ దగ్గర టక్స్ పాయింట్ ఉంది చూసారా, ఈ టక్స్ పాయింట్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. క్రింది వైపున బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి క్రింది వైపున కూడా ఇలా ఈక్వల్గా ఉండాలి, హెచ్చు తగ్గులు ఉండకూడదు. అలాగే హ్యాండ్స్కి కూడా ఈ టక్స్ పాయింట్ ఖర్చు వైపుకి ఇలా 2 లేయర్స్ కరెక్ట్గా ఉండాలి, ఎక్కువ తక్కువలు ఉండకూడదు. ఇవన్నీ ఇక్కడే చేసుకోవాలి. మీరు ఏ మాత్రం క్లాత్ ఎక్కువ తక్కువలు వచ్చేసి స్టిచ్ చేశారనుకోండి, సైడ్ జాయింట్ మీకు ప్లస్ సింబల్ అస్సలు రాదు, అలాగే సైడ్ జాయింట్ స్ట్రైట్గా కూడా రాదు. ఓకేనా? మీరు బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ని యాడ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్కి ఖర్చు సైడ్ కరెక్ట్గా ఉందా లేదా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చాను కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఈ హ్యాండ్స్కి టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ని ప్లేస్ చేసుకొని మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇచ్చారో, నేను పాదం ఇంచి ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ హ్యాండ్స్ పార్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. అంతేకాని మనకి హ్యాండ్ యాడ్ చేసేటప్పుడు ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి యాడ్ చేయకూడదు, షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఖర్చులు కరెక్ట్గా వస్తాయి. టక్స్ పాయింట్స్ ఇచ్చాను కదా, బాడీ ఫిట్టింగ్ పాయింట్స్, కరెక్ట్గా ఈ 2 ఫిట్టింగ్ పాయింట్స్ అనేది మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే క్రింది వైపున హ్యాండ్స్ పార్ట్కి పై వైపున ఫ్రంట్ పార్ట్కి ఈ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. పాదం ఇంచి ఖర్చును తీసుకుంటూ ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇలానే అదే ఖర్చును తీసుకుంటూ ఇంకొక స్టిచ్ కూడా వేసుకో. సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్ దగ్గరికే స్టిచ్ రావాలి, ఎక్కువ తక్కువలు అనేది రాకూడదు. మీరు ఏ మాత్రం ఖర్చులు ఎక్కువ తీసుకున్నారు అంటే టైట్ అయిపోతుంది అనమాట షోల్డర్ దగ్గర. కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ పాదం ఇంచిని మాత్రమే మెయింటైన్ చేస్తూ ఈ విధంగా హ్యాండ్ని యాడ్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకోవాలి. మనం వేసిన ప్రతి స్టిచ్ని ఇలా రబ్ చేయడం వలన ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఐరన్ చేసినట్టు ఉంటుందన్నమాట బ్లౌజ్ అయితే. ఓకేనా? ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత
సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకుందాం. ఇక్కడ హ్యాండ్ లూజ్ అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ ఉంది కదా, టక్స్ పాయింట్స్, హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ వరకు ఇలా ఒక స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ వరకు ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి నేను లైన్ని డ్రా చేశాను కదా, చంక క్రింది వైపున ఈ 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఇక్కడికి ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేయాలి. చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా ప్లస్ సింబల్లా వస్తూ ఉందో. ఇలా రావాలి అంటే నేను స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించానో మీరు కూడా పాటించండి. చాలా నీట్గా సైడ్ జాయింట్ నాకే కాదు మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. సైడ్ జాయింట్ స్టిచ్ స్ట్రైట్గా వస్తూ ఉంది అని అంటే మనకి ఖచ్చితంగా ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. అంటే నడుము లూజ్, ఆర్మ్ హోల్ లూజ్, చెస్ట్ లూజ్, హ్యాండ్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయితేనే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది, ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 3 స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి. మీకు చివర ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి, లేదా ప్లెయిన్ బ్లౌజే కదా గుచ్చుకోదలే అంటే వదిలేయండి. లేదు మనకి మెడ పీస్ని స్టిచ్ చేసాం కదా, పీస్ ఏదైనా మిగిలింటే ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు. ఎక్స్ట్రా థ్రెడ్స్ని అంతా కట్ చేసుకొని. చూసారా ఫ్రెండ్స్, మనం కటింగ్లో ఖర్చులు కరెక్ట్గా ఇచ్చాము, స్టిచ్చింగ్లో కూడా కరెక్ట్గా తీసుకున్నాము. అప్పుడే సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా వేస్ట్ ఖర్చులు అయితే ఉండదు. ఇక్కడ ట్రిమ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. చూసారా ఇలా రావాలన్నమాట. సైడ్ జాయింట్ ఇలా స్ట్రైట్గా రావాలి. ఇక్కడ ఖర్చు క్లాత్ కూడా ఇలా నీట్గా రావాలి. చూసారా మనం జాయింట్ వేసాం కదా, జాయింట్ ఖర్చులోకి ఇలా నీట్గా వస్తుంది. సైడ్ జాయింట్ చూసారా ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే స్ట్రైట్గా రావాలి. నెక్స్ట్ నడుము లూజ్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 35 ఇంచెస్ రావాలి నడుము లూజ్. కరెక్ట్గా వస్తే ఓకే. సపోజ్ కొంచెం ఎక్కువ వచ్చింది అంటే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారా నాకు కరెక్ట్గా 35 ఇంచెస్ వచ్చింది కదా. కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో మీరు ఒకసారి చూసేయండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారా ఇలా స్ట్రైట్గా అలాగే రౌండ్ షేప్ అనేది నీట్గా రావాలి. ఆర్మ్ హోల్ కర్వ్ కానీ అలాగే బ్లౌజ్ క్రింది వైపున ఎత్తినట్టుగా లేకుండా ఇలా నీట్గా రావాలి. ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఇలా నీట్గా రావాలి. ఏ మెజర్మెంట్స్తో మనకి ఎక్కువ బ్లౌజెస్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా బ్లౌజెస్ ఒకేసారి కట్ చేసాం కదా, ఏ మెజర్మెంట్స్తో కట్ చేసినా కూడా నెక్స్ట్ షేప్ కానీ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ కానీ అన్నిటికీ కరెక్ట్గా ఒకేలా రావాలి. ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. ప్రతి బ్లౌజ్ ఈక్వల్ మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్. బిగినర్స్ అయితే మీరు కూడా ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ మీదనే స్టిచ్ వేయడం నేర్చుకోండి. తర్వాత మీకు లైనింగ్ బ్లౌజెసే కాదు డిజైనర్ బ్లౌజెస్ని కూడా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. మీరు మీ ప్లెయిన్ బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. నేను ఒకే బ్లౌజ్ని బేస్ చేసుకొని 4 బ్లౌజెస్ని అయితే కట్ చేసి స్టిచ్ వేశాను. మీరు ఇలా మీ బ్లౌజెస్ని స్టిచ్ వేసుకోండి. ఫినిషింగే కాదు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.